అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు చైతన్యారెడ్డి అనే ఒక మహిళ కంప్లైంట్తో ఇవాళ ఎఫ్ఐఆర్ అయిందని అంటున్నారు. ఎవరు? రంగనాథ్ అంటున్నాడు. ఆ 150 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో, ఇక మనం నిలబడ్డదే ఇదే 150 ఫీట్ రోడ్. కొంచెం సైడ్కి వస్తే ఇదంతా కూడా మీరు 150 ఫీట్ రోడ్ అనమాట. ఇది 150 ఫీట్ల రోడ్డు. అయితే ఈ రోడ్డుకి కనీసం ఎలాంటి పర్మిషన్ లేదు. గ్రామ పంచాయతీ పర్మిషన్ కానీ, మున్సిపల్ పర్మిషన్ కానీ, నాట్ ఈవెన్ సింగిల్ పర్మిషన్ లేదు. మరి ఇంత పెద్ద రోడ్డు ఏ పర్మిషన్ లేకుండా ఎట్లా కట్టిరు అని అంటే దానికి సమాధానం లేదు. అయితే దీన్ని హెచ్ఎండిఏలో ఆర్టీఐ కింద అడిగిరు, ఈ రోడ్డుకు పర్మిషన్ ఉందా అని. ఆర్టీఐ కింద అడిగితే ఏమన్నారు? ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ యాజ్ పర్ అవైలబుల్ రికార్డ్స్ దిస్ ఆఫీస్ హ్యాస్ నాట్ గివెన్ ఎనీ పర్మిషన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ 150 ఫీట్ వైడ్ రోడ్. ఇది ఎవిడెన్స్. ఇంతవరకు దీని మీద యాక్షన్ తీసుకురా లేదు. తుక్కుగూడ మున్సిపాలిటీ కూడా వాళ్ళని కూడా ఆర్టీఐ కింద అడిగితే ఇప్పుడు నేను చూపించిన 150 ఫీట్ రోడ్కి పర్మిషన్ లేదని. యాజ్ పర్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 150 ప్రపోజ్డ్ రోడ్ పాసింగ్ త్రో సర్వే నెంబర్స్ 5, 122, 145 and 136 in Mankal village, Maheshwaram Mandal, Rangareddy district, verified the records available in the office, not given any permission for formation of road. వెరీ క్లియర్గా. అంటే ఇది ఎవరు ఆర్టీఐ పెట్టినారంటే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళే పెట్టిరు. దీనికి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా అని, ఈ సర్వే నెంబర్లో గుండా పోయిందా అని. నో పర్మిషన్. హెచ్ఎండిఏ పర్మిషన్ లేదు, తుక్కు కూడా పర్మిషన్ లేదు. మరి ఇప్పుడు ఇది మరి రంగనాథ్ దీన్ని ఎందుకు కూల్చాడు? ఇంకా మనం ముందుకెళ్తే ఇంకా వాస్తవాలు కనిపిస్తాయి. చెరువులు ఎట్లా కబ్జా చేసిర్రు, ఇందులోంచి వెళ్ళిన నాలాని ఎట్లా డైవర్ట్ చేసి కల్వర్ట్ కట్టిర్రు, ఇవన్నీ కనబడతాయి.